హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే క్యాబేజీ సర్వపిండి. సర్వపిండి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈ విధంగా చేయాలి అనేది ఒక మీడియం సైజ్ అయితే ఇవి 4 కలిపి క్యాబేజీ ఒక మీడియం సైజ్ అనుకోండి. ఒక 5 పచ్చిమిర్చి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కరివేపాకు, ఒక పిడికెడు కొత్తిమీర, ఒక ఆనియన్. ఇలా గట్టిగా పట్టుకొని క్యాబేజీని గ్రేట్ చేసేసుకోవాలి. ఒకటి ఇప్పుడు ఒక బౌల్తో గ్రేట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్తో చూసుకోవాలి ఎన్ని బౌల్స్ అయినాయి అనేసి. నాకు మాత్రం ఇక్కడ 2 బౌల్స్ అయింది. 2 బౌల్స్ అయింది. ఈ 2 బౌల్స్ పిండికి 2 బౌల్స్ క్యాబేజీకి ఒక బౌల్ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని క్యాబేజీని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే క్యాబేజీ నుండి వాటర్ వస్తుంది కదా కొంచెం, అందుకే. ఒకవేళ వాటర్ లేకపోతే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవచ్చు. ఈలోపు మనం ఆనియన్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం. ఆఫ్టర్ 5 minutes మనం కట్ చేసుకున్న మిర్చి, అలాగే ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఇప్పుడు వీటన్నింటిని ఇలా లైట్గా ఇలా కలిపేయాలి ఒకసారి. స్పూన్ మసాలా, నేనైతే ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఉప్పు, మీ రుచికి సరిపడా మీరు తీసుకోండి. నెక్స్ట్ కారం నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా. ఆల్రెడీ మిర్చిలు తీసుకున్నా కదా, ఆ మిర్చి కొంచెం కారం ఉంది, అందుకే ఇంత తీసేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నింటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా. ఇందులోకి కొంచెం వాటర్ పడతాయి, వాటర్ పోసేసుకుంటాం. వాటర్ కొంచెం చూస్తూ కలిపేయండి. వాటర్ నేనైతే ఒక టీ గ్లాస్ తీసేసుకున్నా. వాటర్ హాఫ్ వాటర్ తీసుకున్నా ఒక గ్లాస్లో, అంతే. ఇలా బాగా మిక్స్ చేస్తూ కలిపేయాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు. పిండి ముద్ద అనేది ఒక ఫింగర్తో ప్రెస్ చేస్తే ఇలా ఉండాలి. ఇదిగోండి, ఇలా వెళ్ళాలి, అంతే. అంతకంటే మెత్తగా మాత్రం ఉంటే కష్టమవుతుంది పిండి. కొంచెం మీకు మెత్తగా అయింది అనిపిస్తే
కొంచెం పిండి కలిపేసేయండి. కొంచెం గట్టి పడుతుంది. కొంచెం అప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం కారం అనేది రుచికి సరిపడా చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు సర్వపిండి చేసుకోవడానికి నేను ఒక ప్యాన్ తీసేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ ఆయిల్ని మనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ప్యాన్కిలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ ప్యాన్కిలా చేసేసాక ఒక పిండి ముద్దను తీసేసుకోవాలి. ఇలా ఒక పిండి ముద్దను తీసేసుకొని చక్కగా ప్యాన్ అంతా ఒత్తుకొని సరిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి అంతే. ఇలా ప్యాన్ అంతా ఇలా ఒత్తేసుకున్నాక స్టవ్ పై పెట్టేసుకోవాలి అంతే. ఇలా ఒత్తుకున్నాక స్టవ్ పై పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా లిడ్ కవర్ చేయాలి అంతే. ఇంకొకటి చేసేస్తున్నానండి ఇలా అంతే. ప్యాన్స్ అయితే ఏం స్టిక్ అవ్వకుండా వస్తాయి. మీ దగ్గర సర్వపిండి గిన్నెలు ఉంటే యూజ్ చేయండి. నేను అందులో పెట్టను. అప్పుడప్పుడు అసలు చాలా మాడిపోయేవి, అందుకే నేను ఎక్కువ ఇదే చూస్ చేసుకుంటాను. ఇలా ఈ విధంగా పట్టేయాలి అంతే. లావుగా కావాలనుకుంటే లావుగా చేసేసుకోండి, సన్నగా ఉండాలనుకుంటే సన్నగా చేసేసుకోండి. కొంచెం క్యాబేజీ సర్వపిండి అంటే కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా చేసేసుకోవాలి అంతే. ఇలా మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. మళ్ళీ లిడ్ పెట్టేసి సర్వపిండి అనేది మంచిగా కాలిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇలా తిప్పుతూ కాల్చేసుకోవాలి సర్వపిండిని. ఇలా 2 వైపులా చక్కగా ఇలా తిప్పుతూ కాల్చేసుకోవాలి. ఈ విధంగా ఇటు బాగానే ఉంది కదా, ఇటు సైడు ఈ విధంగా తిప్పుతూ కాల్చేసుకోవాలి. 5 to 6 మినిట్స్లో చక్కగా అయిపోతుంది అంతే. 5 to 6 మినిట్స్ తర్వాత చెక్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు రెడ్గా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చలేదు అంటే కొంచెం ముందు తీసేసుకున్న పర్వాలేదు. ఎలాగైనా కూడా టేస్ట్ బాగుంటుంది. నాకు ఇలా కొంచెం రెడ్గా ఉంటేనే ఇష్టం, అందుకే నేను రెడ్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటానండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే క్యాబేజీ సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.